గల్లా ఖాళీ చేసి వెళ్లారు. మరి నెక్స్ట్ ఎవరు? జయదేవ్ పోటీ చెయ్యరని టీడీపీకి ఎప్పుడో తెలుసు. అయినా సరే అభ్యర్థిని ఖరారు చేసుకోలేకపోయింది. విచిత్రంగా ఇదే సిచ్యువేషన్ వైసీపీలోనూ కనిపిస్తోంది. ఇప్పుడు ఎంతో మంది పేర్లను పరిశీలించినా ఎవ్వరిని ఫైనల్ చేయలేదు. లావు శ్రీకృష్ణను వెళ్లమంటే వెళ్లనన్నారు. అంబటి వస్తానంటే వద్దంటున్నారు. అసలు గుంటూరు ఎంపీ సీట్ విషయంలో ఆ రెండు పార్టీల్లో ఏం జరుగుతుంది చూద్దాం. గల్లా జయదేవ్ కన్ఫర్మ్ చేసేశారు. రాజకీయాలకు దూరమని ప్రకటించేశారు. ఎన్నాళ్లగానో వినిపిస్తున్నది అదే అయినా అఫీషియల్ గా ఇప్పుడు డిక్లేర్ చేశారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ లో గట్టి వాయిస్ వినిపించిన ఎంపీగా గల్లా జయదేవ్ కు ఓ రికార్డుంది. కానీ అనూహ్యంగా 2 ఏళ్ల నుంచి పార్టీకి పాలిటిక్స్ కు దూరంగా జరుగుతూ వచ్చారు. అమర్ రాజా బ్యాటరీస్ ప్లాంట్ పై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫోకస్ పెట్టడం, అదే సమయంలో వ్యాపార బాధ్యతలను ఒక్కరే చూసుకోవాల్సి రావడంతో బిజినెస్ పైనే దృష్టి పెట్టారు. హైదరాబాద్, హర్యానాలో అమర్ రాజా బ్యాటరీస్ ను విస్తరిస్తూ కొత్త ప్లాంట్ పెడుతున్నారు. పైగా లోక్సభ ఎన్నికలు కూడా దగ్గరకొచ్చేశాయి. దీంతో రెండింటినీ చూసుకోలేనంటూ స్టేట్మెంట్ ఇచ్చి రాజకీయాలకు తాత్కాలిక వీడుకోలు పలికారు. ఈ సందర్భంగా టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలకు భారీ విందు ఏర్పాటు చేసి మరీ రాజకీయాల నుంచి ప్రస్తుతానికి తప్పుకుంటున్నట్లు చెప్పారు. ఈసారి మళ్ళా వస్తే ఫుల్ టైమ్గా రావాలా, పార్ట్ టైమ్గా రానని కూడా నేను ఒక డిసిజన్ తీసుకున్నాను. బిజినెస్ పార్ట్ టైమ్గా చేయొచ్చు, కానీ పాలిటిక్స్ పార్ట్ టైమ్గా చేయలేనని కూడా తెలుస్తాను నాకు. ఇన్ ద మీన్ టైం నేను నిద్రపోతా ఉంటున్నాను. చాలా ఉండాయి చేసేదానికి. రాముడు 14 సంవత్సరాలు వన్యవాసంకి వెళ్ళారు. పాండవులు 13 సంవత్సరాలు వన్యవాసంకి వెళ్ళారు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఇంకా స్ట్రాంగ్గా వచ్చారు. నేను కూడా అట్లాగే మీ దగ్గరికి వస్తాను. గల్లా జయదేవ్ చెప్పిన దాని ప్రకారమైతే కొంతకాలం పాటు రాజకీయాలకి దూరంగా ఉండబోతున్నారు. వ్యాపారాన్ని సెట్ చేసుకున్న తర్వాత మళ్లీ పాలిటిక్స్ లోకి అడుగు పెడతానన్నారు. కానీ టైం ఫ్రేమ్ చెప్పలేదు. అలాగని అప్పటి వరకు రాజకీయం అయితే ఆగకూడదు కదా. మరి గుంటూరు ఎంపీగా టీడీపీ నుంచి ఎవరిని బరిలోకి దింపాలి? ఇదే ప్రశ్న కొంతకాలంగా వెంటాడుతోంది టీడీపీని. గల్లా జయదేవ్ రాజకీయాల్లో కొనసాగకపోవచ్చని కొన్నాళ్ల క్రితమే టీడీపీ అధిష్టానానికి తెలుసు. అందుకే అభ్యర్థుల వేటలో పడింది. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా కమ్మ లేదా కాపు లీడర్ను బరిలోకి దించాలన్న ఆలోచనలో రెండు పార్టీలు ఉన్నాయి. నర్సరావుపేట పార్లమెంట్ స్థానం కమ్మ వర్గానికి కేటాయిస్తే గుంటూరు కాపులకు కేటాయించాలన్న వాదన ఎప్పటినుంచో వినిపిస్తోంది. అయితే టీడీపీ మాత్రం కమ్మ వర్గానికే గుంటూరు ఎంపీ టికెట్ ఇవ్వాలనుకుంటోంది. ఇందులో భాగంగా ఆళ్లపాటి రాజా పేరు కూడా పరిశీలిస్తోంది. తెనాలిలో నాదెండ్ల మనోహర్ పోటీ చేయాలనుకుంటున్నారు. అదే తెనాలి టికెట్ను టీడీపీ నుంచి ఆళ్లపాటి రాజా కూడా ఆశిస్తున్నారు. సీటు తనకే ఇవ్వాలనే బలమైన సిగ్నల్ పంపేందుకు పాదయాత్ర కూడా మొదలుపెట్టారు. ఈ సీటు జనసేనకి ఇవ్వద్దంటూ కొన్ని మండలాల టీడీపీ నేతలు కూడా ఓ అల్టిమేటం ఇచ్చారు. కానీ జనసేనలో నాదెండ్ల మనోహర్ ను పక్కన పెట్టడం లేదా నాదెండ్లకు మరో నియోజకవర్గం అప్పగించేంత పరిస్థితి ఇప్పుడైతే లేదు. అందుకే తెనాలి సీటు నాదెండ్లకిచ్చి ఆళ్లపాటి రాజాకు గుంటూరు ఎంపీ టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉంది టీడీపీ. ఒకవేళ ఆళ్లపాటి రాజా ఒప్పుకోకపోతే మరో పేరును పరిశీలించే అవకాశం కనిపిస్తోంది. భాష్యం అధినేత రామకృష్ణ గుంటూరు ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. గుంటూరు అర్బన్ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న డేగల ప్రభాకర్ కూడా గుంటూరు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు. కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉండడంతో పాటు ఆర్థికంగా కూడా బలంగా ఉన్నారు డేగల ప్రభాకర్. దీంతో ఆయనకు గుంటూరు పార్లమెంట్ స్థానం కేటాయిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై టీడీపీ కసరత్తు చేస్తోంది. మరోవైపు నర్సరావుపేట టికెట్ను పెమ్మసాని చంద్రశేఖర్ కి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కాపు, కమ్మ సామాజిక వర్గాల మధ్య సమన్వయం కుదిరి ఓటు ట్రాన్స్ఫర్ జరుగుతోందని అంటున్నారు. అయితే నర్సరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా టీడీపీలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో గుంటూరు ఎంపీ టికెట్ పై టీడీపీలో ఓ సందిగ్ధత ఏర్పడింది. అటు వైసీపీలోనూ ఇదే సందిగ్ధత కనిపిస్తోంది. ఈసారి గుంటూరు లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకోవాలనుకుంటున్న సీఎం జగన్ కాపు సామాజిక వర్గానికి టికెట్ కేటాయించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు వెంకట్రమణ పేరును పరిశీలిస్తోంది. ఈ జాబితాలో మరో పేరు కూడా వినిపిస్తోంది. గుంటూరు మేయర్గా ఉన్న కావాటి మనోహర్ నాయుడు పేరు కూడా గుంటూరు ఎంపీ స్థానానికి పరిశీలిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గ ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నారు.
అందువల్ల కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి వైసీపీ తరపున గుంటూరు ఎంపీ టికెట్ ఇస్తే ఆ ఇంపాక్ట్ 7 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఉంటుందనేది వైసీపీ హైకమాండ్ ఆలోచన. ఏదేమైనా గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని కాపులకే కేటాయించాలనుకుంది వైసీపీ. ఇందులో భాగంగానే గుంటూరు ఎంపీ స్థానం ఆశించిన అంబటి రాయుడు వైసీపీలోకొచ్చారు. కాకపోతే గుంటూరు టికెట్పై హామీ రాకపోవడంతో 10 రోజుల్లోనే పార్టీకి దూరమయ్యారు. దీంతో స్ట్రాటజీ మారుస్తున్న వైసీపీ గుంటూరు ఎంపీ స్థానాన్ని కమ్మ వర్గానికిచ్చి నర్సరావుపేటలో బీసీ అభ్యర్థిని బరిలోకి దించాలని ఆలోచిస్తోంది. కానీ సరైన అభ్యర్థి దొరక్క ఆలోచనలో పడింది. దీంతో గుంటూరు ఎంపీగా గతెన్నికల్లో పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డికే మరో అవకాశం ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. 2019లో టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్పై మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కేవలం 4,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. గుంటూరులో వైసీపీ బలంగా ఉందని భావిస్తున్న ఆ పార్టీ మరోసారి మోదుగులకు టికెట్ ఇస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తోంది. కానీ కొంతకాలంగా మోదుగుల వేణుగోపాల్ పొలిటికల్ గా యాక్టివ్గా లేరు. గుంటూరు ఎంపీ టికెట్ అభ్యర్థిగా ఆ మధ్య అలీ పేరును కూడా పరిశీలించినట్లు చెప్తున్నారు. గుంటూరు లోక్సభ పరిధిలో ముస్లిం జనాభా ఎక్కువ, కనీసం 11.5% ముస్లింలున్నారు. దీంతో అలీని పోటీకి దింపితే ఆ వర్గం ఓట్లన్నీ వైసీపీకే పడతాయని భావించినట్లు చెప్తున్నారు. ఒకప్పుడు టీడీపీ నుంచి లాల్ జాన్ బాషా గుంటూరు ఎంపీగా గెలిచిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు. దీనికి తోడు 19.5% ఎస్సీలు గుంటూరు ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఉన్నారు. అలీని పోటీకి దించితే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ముస్లిం, ఎస్సీ ఓటర్లు వైసీపీ వైపే ఉంటారని భావించారు. కానీ ఎందుకనో ఈ ప్రతిపాదనను పక్కన పెట్టారు. మొత్తానికి ఇప్పటివరకు 2 పార్టీల అభ్యర్థులపై ఎలాంటి స్పష్టత రాలేదు. గుంటూరు ఎంపీ టికెట్పై జనసేన కూడా ఆశలు పెట్టుకుంది. పొత్తులో భాగంగా గుంటూరు లోక్సభ టికెట్ అడిగేందుకు ఎంపీ బాలశౌరి ద్వారా అవకాశం దొరికింది జనసేనకు. దీంతో గుంటూరు ఎంపీ అభ్యర్థిగా బాలశౌరి పోటీ చేస్తారని ఆయన అభిమానులు చెబుతున్నారు. 2014లో గల్లా జయదేవ్పై వైసీపీ తరపున పోటీ చేసింది వల్లభనేని బాలశౌరియే. ఆ ఎన్నికల్లో 69,000 ఓట్ల మెజార్టీతో బాలశౌరి ఓడిపోయారు. ఇప్పుడు పొత్తు కలిసి రావడంతో టీడీపీ, జనసేన అభ్యర్థిగా ఈజీగా గెలుస్తారనే ఆలోచనతో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. మొత్తానికి గుంటూరు ఎంపీ టికెట్పై 2 పార్టీలు భారీ కసరత్తు చేస్తున్నప్పటికీ అభ్యర్థుల్ని మాత్రం ఫైనల్ చేయలేకపోతున్నారు.